ఈ కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, ఎందుకంటే వాళ్ళు మారుతూ ఉంటారు అధ్యక్షులు అట్లా ఇట్లా, కనుక బీజేపీ యొక్క కూటమికి ప్రభుత్వం గురించి మాట్లాడుకునేందుకోసం వచ్చాం. వాస్తవానికి మనం కొద్దిగా అటు ఇటు ఆలోచించే టైంలో చంద్రబాబు నాయుడు గారు మనకు చక్కటి సందేశాన్ని ఇచ్చారు. బహుశా హెచ్చరిక అనుకుంటాను. ఒకానొక సాయంత్రం పూట లేదా మధ్యాహ్నం పూటలో మీటింగ్ పెట్టాడు, ప్రెస్ మీట్ ఒకటి. కొడుకు అట్లా కూర్చున్నాడు, ఎవరు కనపడలే అక్కడ. సూపర్ 6 అంతా అమలు చేసేసాను అంటే రాసుకోండి మీరు, అవి లెక్కలు రాస్తాం కదా, ఇంకా తీరనప్పులు కొన్ని ఉంటాయి, మా లెక్కల్లో వేసుకొని ఉంటామే. అట్లా నేను సూపర్ 6 మొత్తం అమలు చేశాను. ఎవడైనా సరే అమలు చేయలేదంటే వారి నాలుక అని మళ్ళీ గ్యాప్ పెట్టి మందమని ముగించాడు. వాక్యాన్ని పూర్తి చేసేందుకు కూడా భయపడే చంద్రబాబు నాయుడు గారు మీ మనసులో మాట చెప్పనా, ఎవరైనా సరే సూపర్ 6 గురించి ఇంకా మాట్లాడితే మీ నాలుకలు కోస్తానని చెప్పాలనుకున్నట్లు బహుశా ఆఖరికి. నేను ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నా, మందం ఎక్కింది మా నాలుకలు కాదు బాబు గారు, అంతో ఇంతో మందం ఎక్కింటే ఆఖరికి కూటమి ప్రభుత్వం చర్మానికి మందం ఎక్కింది తప్పనిస్తే మాకు కాదని తెలియజేస్తా ఉన్నా. అంతే, చర్మం మందం ఎక్కితే మాటలు కూడా మందంగానే వస్తాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి కానీ రైతులకు, దళితులకు, మహిళలకు, అన్ని కులాల్లోని పేదవాళ్లకు ఉన్న ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అన్ని అరాచకాలకు కూడా ఆఖరికి ప్రజల మీద సాగించే అన్ని ఇబ్బందులకు కూడా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్త సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ, ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్ కోసం మనమంతా పనిచేస్తాం, జగన్ కోసం మనమంతా పనిచేస్తే జగన్ కోసం పనిచేస్తాడు. జగన్ అంటే జనం, జగన్ కోసం మనమని తెలియజేసుకుంటూ, ఒకే ఒక్క నాయకుడు, ఒకే ఒక్క పార్టీ ఈ రాష్ట్రంలో పేదల కోసం, మహిళల కోసం, ఆదివాసీల కోసం, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల కోసం, అందరికీ అన్ని కులాల్లో పేదవాళ్ళకి, కష్టపడే వాళ్ళకి అండగా ఉండబోయేది వైఎస్ఆర్సీపీ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ తెలియజేసుకుంటూ, వచ్చే కాలం మంది గెలిపించ ఆల్రెడీ వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబోయే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయేది కార్యకర్త మాట, నిలబడబోయేది కార్యకర్త యొక్క మీసమని తెలియజేసుకుంటూ, వదిలాలి జగన్మోహన్ రెడ్డి గారు. జై జగన్.